మరికొద్ది రోజుల్లో బోనాల పండుగ మొదలు కాబోతోంది. పల్లె పట్నం అనే తేడా లేకుండా సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. హైదరాబాద్లో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో మొదలై లాల్ దర్వాజాతో ముగుస్తాయి. అమ్మవార్లకు బోనాలను మట్టి కుండల్లోనే సమర్పిస్తారు. మరి ఆ బోనం కుండలు ఎలా తయారు చేస్తారు? మా ప్రతినిధి అంజుమ అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ బోనాలు. ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల జాతర షురూ అయిపోతుంది. మరికొన్ని రోజులలో బోనాల పండుగ ప్రారంభం కాబోతుంది. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే బోనం కుండ తయారీ ఏ విధంగా ఉంటుంది, దాని ప్రాముఖ్యత ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. సో ప్రస్తుతం అయితే మనం బోనాల కుండలు ఎక్కడ తయారు చేస్తున్నారో ఆ ప్లేస్లో అయితే ఉన్నాము. సో ఈ చక్రం మీదనే మనకు బోనాల కుండలు కానీ ముంతలు కానీ ఆ గురిగిలు అవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే నేను ఒక చిన్న గురిగి తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. బట్ అంత బాగా రావట్లేదు, అన్న కూడా హెల్ప్ చేస్తున్నారు. సో మామూలుగా మనకు ఒక్క బోనం తయారు చేయడానికి, బోనం కుండ ఒకటి తయారు చేయడానికి దాదాపు గంట సమయం పడుతుంది. సో అంటే ఇది తయారు చేసి దీని తర్వాత ఇది కొంచెం ఎండిన తర్వాత ఇలా రంగులు కూడా వేస్తూ ఉంటారు. సో చూసినంత ఈజీ అయితే కాదు, చేయడం చాలా కష్టంగా ఉంది, కానీ కొంచెం ప్రయత్నిస్తున్నాను. సో ఇది ప్రాసెస్, కుండలు తయారు చేసే ప్రాసెస్ ఇదన్నమాట. నేను ఈ చిన్న గురిగిని తయారు చేశాను. ఓకే అమ్మ, ఎన్నేళ్ళ సంధి చేస్తున్నారు? మేము చాలా ఏళ్ళ సంది. ఇప్పుడు ఇవి చేయబట్టి 3 ఏళ్ళే అయ్యాయి. అంతకుముందు చేసి అమ్ముదాం కలరేక దీపంతలు కానీ కుండలు కానీ. ఈ గోల్కొండ బోనాలు వచ్చిన సంది 2 నెలల సంది చేస్తాం. ఇది మీకు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? అంటే 3 సంవత్సరాల సంది కాదు, మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టిల్లు అని, అంటే మీ తాతలు లేకపోతే మీ తండ్రుల దగ్గర నుంచి అట్లా? మా పెద్దల సంది చేసి పట్టుకునే మేము చేస్తాం. అంటే 100 ఏళ్ళు అవుతుందా? ఏమో ఎన్ని ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు దీనికి మనం ఇట్లా డబుల్ కోటింగ్ చేస్తున్నాం కలర్. దీని తర్వాత ఏం చేస్తారు? ఇక బొట్లు పెట్టాలి. ఇంకా బొట్లు పెట్టేసి వీటిని పక్కన పెట్టేస్తారు. సో మనం సెట్ వైజ్ కి ఇస్తాము. అంటే పెద్ద కుండ మీద బుడ్డి, దాని మీద మనం దీపం పెట్టుకునేది, దీపాలు. సో మొత్తం ఇట్లా సెట్ లాగా వస్తుంది అమ్మవారికి తీసుకుపోవడానికి. సో ఇదైతే బోనం మీద బుడ్డి. ఇంట్లో పచ్చిపులుసు పెరుగు అవన్నీ వేస్తారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు అవి. అందులో అన్నం పెడతారు, బూరెలు పెడతారు, పచ్చగూర పెడతారు. పెద్ద 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 కుండలలో బూరెలు, అన్నము, పెరుగు అన్నం, బెల్లం అవన్నీ పెట్టి అమ్మవారికి ఎక్కిస్తారు. ఇదేమో దీని మీద పెట్టేది దీపం. దీపం దీపం పెద్ద కుండలోనేమో ప్రధానంగా పెట్టే నైవేద్యము, ఈ బుడ్డిలోనేమో పెరుగు, బెల్లం పానకం గాని, పెరుగు గాని, పచ్చి పులుసు గాని, ఈ మీద దీపం పెడతారు. ఇంకా చుట్టూ మనకు యాపాకులు అవి కట్టేసి అమ్మవారికి తీసుకొని వెళ్తారు బోనం. అది అంతే. ఈ చిన్న కుండని బోనం మీద పెట్టే బుడ్డి అంటారు. సో ఈ చిన్న బుడ్డిలో మనకి బెల్లం పానకం కానీ, పచ్చి పులుసు కానీ, పెరుగు కానీ పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారన్నమాట. సో ఒక్కసారి మనకి తయారీ అయిపోయిన తర్వాత, ఇది ఆరిన తర్వాత ఫస్ట్ ఏమో ఇట్లా కోటింగ్ ఉంటుంది మనకి నార్మల్గా దీంతో. ఆ తర్వాత సున్నంతో కోటింగ్ వేసిన తర్వాత ఇట్లా పసుపు కలర్లో దీనికి కలర్ వేస్తారు, పెయింట్ వేస్తారు. ఆ తర్వాత మనకి రెడ్ కలర్ తోటి చిన్నగా వీటికి డిజైనింగ్ కానీ, అమ్మవారి కళ్ళు కానీ అవి పెడుతుంటారు అనమాట. అంతేనా? సో మామూలుగా ప్రతి సంవత్సరం ఎట్లుంటుందక్క? అంటే మట్టి కుండలకి ప్రాముఖ్యత ఉంటుందా? మట్టి కుండలలోనే బోనం చేసి అమ్మవారికి సమర్పించాలి అనేది ఎప్పటి నుంచో, వెనకటి నుంచి కూడా మట్టి కుండలలోనే కదా చేస్తుంది. మరి ఈసారి ఏంటంటే ప్రతి ఒక్కరు, అంటే కొంతమంది ఏమో ఇట్లా చిన్న చిన్న బిందెలలో తీసుకొని వెళ్ళడము, లేకపోతే వెండి బంగారం కూడా అమ్మవారికి సమర్పిస్తుంటారు కదా. కానీ మట్టి కుండల ప్రాముఖ్యత గానీ లేకపోతే వీటికున్న ఆదరణ ఎట్లుంది ఇప్పుడు ప్రస్తుతం?
మట్టి కుండలోనే పురాతన కాలం నుంచి మట్టి కుండలోనే చేయాలి. అమ్మవారికి కూడా మట్టి కుండ చేస్తేనే చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి అల్యూమినియం బిందెలలో చేయడం వల్ల అనారోగ్యాలకు చాలా మంది అదైతురు. అనారోగ్యాలు రాకుండా చూడాలి అని చెప్పేసి మేము ప్రత్యేకంగా కుండలోనే చేయాలి అనేసి మా ఆలోచన. దాని ద్వారా మేము కుండలే, అందుకే గోల్కొండ అమ్మవారికి కుండల చేసి అందరికీ ప్రచారం చేయాలని చేస్తున్నామండి. మామూలుగా ఇట్లా మనం ఒక కుండ మొత్తం పెయింట్ వేసి ఇదంతా తయారు చేసి ఎంత సమయం పడుతుంది దీనికి? మనము మొత్తం ఒక కుండ సెట్ చేయడానికి ఒక 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. కానీ ఒక్కొక్క కుండ చేయడానికి ఒక 1/2 అవర్ తీసుకుంటుందండి. ఒక 1/2 అవర్ పడుతుంది. ఇప్పటి వరకు మొత్తం ఎంత అయిపోయినాయి? ఎన్ని అయిపోయినాయి ఇప్పటి వరకు? ఒక 450 కంప్లీట్ చేసినామండి. 450 కంప్లీట్ చేసినాము. ఇంకా 50 కుండల వరకు ఉంది. ఇంకా 50 కుండలు చేస్తే మొత్తం 500 కంప్లీట్ అవుతాయండి. వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది మామూలుగా మనకి బయట? కాస్ట్ అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క తీరు ఉంటుంది. సైజుని బట్టి ఉంటాయి. సైజులు కూడా 3-4 సైజు ఉంటాయి ఇక్కడ. ఆ సైజుని బట్టి మార్కెట్ని బట్టి ఉంటాయి అవి రేట్లు. మామూలుగా అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయని చెప్పుకోవచ్చు? అంటే ఒక 350 నుంచి ఒక 400-450 దాకా ఉంటాయి. 450-500 లోపలనే ఉంటాయి. ప్రతి సంవత్సరం సీజనల్ వైజ్ గా కూడా మీకు ఆర్డర్లు వస్తూ ఉంటాయి కదా? ఎండాకాలంలో కుండలు రంజన్లు తయారు చేయడం, బోనాల సమయం వచ్చినప్పుడు ఇట్లాంటి కుండలు తయారు చేయడం ఎట్లుంది? సంవత్సరం పెరుగుతుందా? ఏమైనా అవేర్నెస్ వస్తుందా? వస్తుందండి. ఈ కరోనా తర్వాత మాత్రం, కరోనాకు ముందు అంత లేకుండే కుండలకు డిమాండ్ లేదు. కరోనా తర్వాత కొంతమంది చాలా తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ మట్టి కుండల్ని తాగడము, మట్టి కుండలు, వాటర్ బాటిల్స్ కానీ, నీళ్ళ జగ్గులు కానీ, కుండలు కానీ, ఈ ప్రమిదలు కూడా ఎక్కువ శాతము ఇవే తీసుకెళ్తారండి. మా దగ్గర ప్రమిదలు కూడా తీసుకెళ్తారు. వాటికి కూడా డిమాండ్ మంచిగా ఉంది. ఈ కరోనా తర్వాత మంచిగా ఉందండి. కరోనా తర్వాత 1 ఇయర్ ముందు అంత లేదు. కరోనా అయిన తర్వాత 2 ఇయర్స్ నుంచి అయితే కొంచెం మంచిగానే ఉంది. సో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇంక ఇదే పనిలో మీరు, ఇప్పుడు టైం కూడా దగ్గరకు వచ్చింది కదా? టైం దగ్గరకు వచ్చింది. ఈ రోజు అయితే చాలా వర్షంగా ఉంది. అసలు ఈ రోజు అయితే ఏం పని అయితలేదండి. 2-3 రోజుల నుంచి మొత్తం ఇట్లనే మనకు వాతావరణం చల్లగా ఉండడం ద్వారా పని చాలా తక్కువ అయిపోతుంది. ఇంకా ఈ ఉన్నాయి మొత్తము ఒక 2 డేస్లో కంప్లీట్ చేసేసుకోవాలి. కంప్లీట్ చేసేసుకొని ఇంకా వాళ్ళకి ఇచ్చేయాలి. ప్రతి ఒక్కరూ కుండనే చేయాలని మేమైతే కోరుకుంటున్నాం. అంటే మోడర్న్ అయిపోయింది కొంచెం. మరి ఇట్లా కొంచెం డిజైన్ చేయడం ద్వారా కూడా కొద్దిగా ఇప్పుడైతే వెళ్తున్నాయి, చాలా తీసుకెళ్తురు. ఇంకా ఎక్కువ కావాలని చెప్పేసి ఎక్కువ తీసుకెళ్ళి ఇదే కుండలోనే చేయాలని మేము కోరుకుంటున్నాం. చూశారు కదా బోనం కుండ తయారీ విధానము. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారన్న విషయం అందరికీ తెలిసింది. ఆ గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయానికి కావలసినటువంటి బోనం కుండలు అన్నీ కూడా మెహదీపట్నంలోని తాళ్లగడ్డలో ఉన్న కుమ్మరివాడలోని దామవారి కుటుంబానికి ఈసారి ఆర్డర్ రావడం జరిగింది. తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏడు కుమ్మర్లకి దీనికి సంబంధించినటువంటి ఆర్డర్లు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా గత 3 ఏళ్లుగా కూడా దామవారే గోల్కొండ అమ్మవారికి కావలసినటువంటి బోనం కుండలను తయారు చేస్తున్నారు. మొత్తంగా 500 కుండలకు సంబంధించినటువంటి ఆర్డర్ రావడం జరిగింది. మరికొన్ని రోజుల్లో మనకి బోనాల సందడి షురూ కాబోతున్న నేపథ్యంలో కూడా ఇలా బోనం సెట్ అంతా కూడా తయారు చేసి పెట్టడం జరిగింది. ఇవి మరికొన్ని రోజుల్లో అమ్మవారి ఆలయానికి వెళ్ళబోతున్నాయి. విడుదల సతీష్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.